రోజు రోజుకి పెరుగుతున్న శివలింగం ఎక్కడుందో మీకు తెలుసా? అంతటి మహత్యమైన శివలింగం ఎక్కడుంది? ఎలా ఉంది? అసలు ఈ కథ ఏంటిది మనము ఈ వీడియోలో చూద్దాము. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అమరేశ్వర టెంపుల్‌కైతే ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో పోతూ ఉంటారు. అంతటి మహిమాన్వితమైన భక్తి క్షేత్రం అలాగే అమరేశ్వర టెంపుల్ గురించి మనము ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది తీరాన వెలిసిన ఒక మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం, చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన నేల, బౌద్ధ సంస్కృతికి ఒకప్పుడు ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రదేశం. అదే సమయంలో శైవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పంచరామ క్షేత్రాలలో ఒకటిగా భక్తులచే పూజించబడుతున్న క్షేత్రం. అదే అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ స్వామివారిని అమరేశ్వర స్వామి లేదా అమరలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న పవిత్ర భూమి. ఈ రోజు మనం తెలుసుకోబోయేది శ్రీ అమరేశ్వర స్వామి లింగం ఎలా మనకి దర్శనమిస్తున్నారు, అలాగే ఎప్పటి నుంచి ఈ లింగం అనేది మనకి ఆవిర్భవించింది, ఈ విశేషాలని మనము ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అమరావతికి ఈ పేరు ఎలా వచ్చిందో మనము తెలుసుకుందాం. ఎందుకంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ అమరేశ్వర లింగం నిజంగా దర్శించుకోవడం ఒక మహాభాగ్యంగా మనం చెప్పుకోవచ్చు. ముందుగా అమరావతి పేరు ఎలా వచ్చింది, అమరేశ్వర స్వామి ఆలయానికి ఉన్న స్థల పురాణం ఏమిటి, ఇవన్నీ మనము ఈ వీడియోలో చూద్దాం. అలాగే పంచరామాలలో అమరావతి ప్రత్యేకత ఏమిటి తెలుసుకుందాం. ఇక్కడ శివలింగం ఎందుకు అంత విశిష్టమైనది, అలాగే అమరావతికి కృష్ణానదితో ఉన్న సంబంధం ఏమిటి, ఈ ఆలయ చరిత్రలో ఏ రాజవంశాల పాత్ర ఉంది అనేది మనము చూద్దాము. అమరావతి చారిత్రాత్మక కలిగిన ఒక పవిత్ర భూమి. కృష్ణానది తీరంలో ఉన్న అమరావతి ప్రాంతానికి ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉంది. ప్రభుత్వ చారిత్రక వివరాల ప్రకారం అమరావతి ప్రాంతం శాతవాహనుల కాలంలో ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతం బౌద్ధ సాంప్రదాయానికి కూడా గొప్ప కేంద్రంగా నిలిచింది. అమరావతి మహాచైత్యం, బౌద్ధ కళా సంపద ఈ ప్రాంతం యొక్క ప్రాచీన వైభవానికి నిదర్శనాలు. అంటే ఒకే ప్రాంతంలో బౌద్ధ, శైవ, చారిత్రక, సాంస్కృతిక సాంప్రదాయాలు కలిసిపోయిన అరుదైన ప్రదేశం అమరావతి. అందుకే అమరావతి పేరు కేవలం ఆధునిక కాలంలోనే ప్రసిద్ధి చెందినది కాదు, వేల సంవత్సరాల చరిత్రలో ఈ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. అమరేశ్వర స్వామి స్థల పురాణం ఇప్పుడు మనము తెలుసుకుందాం. స్థల పురాణం ఏం చెప్తుందో ఇప్పుడు మనము చూద్దాం. ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి శివుని నుంచి శక్తివంతమైన వరాన్ని పొందాడని చెబుతారు. ఆ వరం కారణంగా అతడు దేవతలను, ఋషులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని పురాణాలు వివరిస్తాయి. తారకాసురుడి శక్తికి మూలం అతని కంఠంలో ఉన్న శివలింగం అని కథనం. దేవతలు పరశురాముని ప్రార్థించగా ఆ శక్తిని ఛేదించగలవాడు కుమారస్వామి మాత్రమే అని తెలుస్తుంది. అప్పుడు కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేసి అతడిని సంహరించాడని పురాణ కథనం చెబుతూ ఉంది. తారకాసురుడి కంఠంలోని శివలింగం 5 భాగాలుగా విడిపోయిందని చెబుతారు. ఆ 5 భాగాలు భూమిపై 5 పవిత్ర ప్రాంతాల్లో ప్రతిష్ఠించబడ్డాయని విశ్వాసం. ఆ 5 క్షేత్రాలని పంచరామాలుగా అని పిలుస్తారు. పంచరామాలుగా వెలిశాయి కూడా అనేసి ప్రజల నమ్మకం. అమరావతి అమరేశ్వర స్వామి క్షేత్రం పంచరామాలలో ఒకటి. పంచరామాలలో అమరావతి ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రసిద్ధ శైవ క్షేత్రాలను పంచరామాలు అంటారు. అవి 1 అమరావతి అమరేశ్వర స్వామి, అలాగే 2 ద్రాక్షారామం భీమేశ్వర స్వామి, 3 సామర్లకోట కుమారరామం, 4 భీమవరం సోమేశ్వర స్వామి, 5 పాలకొల్లు క్షీరారామం. ఈ 5 క్షేత్రాలకు శైవ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భక్తులు పంచరామ యాత్రను ఎంతో పవిత్రమైన యాత్రగా భావిస్తారు. కృష్ణానది ఒడ్డున అమరేశ్వరుడు అమరేశ్వర స్వామి ఆలయానికి మరో ప్రత్యేకత. కృష్ణానది తీరం, కృష్ణానది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందిందని స్థల పురాణం చెబుతోంది. నది, ఆలయం, శివ సన్నిధి ఈ 3 కలిసిన దృష్టం అమరావతికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తుంది. ప్రభుత్వ జిల్లా పర్యాటక సమాచారం ప్రకారం అమరావతి గుంటూరు ప్రాంతానికి సమీపంలో కృష్ణానది ఒడ్డున ఉంది. మరియు మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమరేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అమరేశ్వర స్వామి లింగం ప్రత్యేకత ఈ ఆలయంలోని
శివలింగానికి కూడా ప్రత్యేకమైన విశిష్టత ఉందని భక్తులు విశ్వసిస్తారు. స్థానిక సాంప్రదాయాల ప్రకారం శివలింగం చాలా ఎత్తులో ఉండడంతో అభిషేకాలు మరియు ఇతర పూజా కార్యక్రమాలను ప్రత్యేక వేదికపై నిర్వహించే సాంప్రదాయం ఉందని చెబుతారు. అందుకే అమరేశ్వర స్వామి దర్శనం భక్తులకు ఎంతో విశిష్టమైన అనుభూతిగా భావిస్తారు. ఓం నమ శివాయ అని భక్తితో స్వామివారిని దర్శించుకునే ప్రతి భక్తుడు శివుడి అనుగ్రహం తమ కుటుంబంపై ఉండాలని కోరుకుంటాడు. ఆలయ చరిత్ర, రాజవంశాల పాత్ర. అమరావతి ప్రాంత చరిత్రలో అనేక రాజవంశాల పాత్ర కూడా ఉంది. శాతవాహనుల కాలంలో ఈ ప్రాంతం గొప్ప రాజకీయ సాంస్కృతిక కేంద్రంగా ఎదిగింది. తర్వాతి కాలాల్లో ఇక్ష్వాకులు, పల్లవులు, తూర్పు చాళుక్యులు వంటి రాజవంశాల ప్రభావం ఈ ప్రాంతంపై కనిపిస్తుంది. చారిత్రక ఆధారాల ప్రకారం తూర్పు చాళుక్యుల కాలంలో అమరావతి ప్రాంతంలో శైవ సంప్రదాయం బలపడింది. అమరేశ్వర ఆలయ అభివృద్ధికి ఆ కాలం ముఖ్యమైనదిగా చారిత్రక పత్రాలు సూచిస్తున్నాయి. అందువల్ల అమరేశ్వర ఆలయం కేవలం పురాణ ప్రాధాన్యత కలిగిన ఆలయం మాత్రమే కాదు, చరిత్రలో కూడా అనేక రాజవంశాల కాలాన్ని చూసిన పురాణ దేవాలయంగా కూడా నిలిచింది. బాల చాముండిక అమ్మవారు, అమరేశ్వర స్వామి వారితో పాటు అమ్మవారికి కూడా ఈ క్షేత్రంలో ప్రత్యేక స్థానం ఉంది. అమ్మవారిని బాల చాముండికాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. శివుడు, శక్తి ఈ రెండు తత్వాల సమన్వయాన్ని ఈ క్షేత్రంలో భక్తులు దర్శిస్తారు. శివ సన్నిధిలో అమ్మవారి దర్శనం కూడా ఈ క్షేత్ర ఆధ్యాత్మికతను మరింత పెంచుతుంది. మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకునే క్షేత్రంగా అమరావతి క్షేత్రంగా చెప్పుకోవచ్చు. అమరావతిలో మహాశివరాత్రికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం కూడా కనిపిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి చేరుకుంటారు. ఉపవాసాలు, జాగరణలు, అభిషేకాలు, బిల్వదళార్చనలు, శివనామ స్మరణ ఈ సందర్భంగా ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. బౌద్ధ వారసత్వం కూడా అమరావతిలో మనకి కనిపిస్తుంది. ఇది కేవలం శైవ క్షేత్రం మాత్రమే కాదు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమరావతి బౌద్ధ స్తూపం కూడా ఇక్కడే ఉంది. బౌద్ధ కళకు సంబంధించిన అనేక శిల్పాలు, పురావస్తు అవశేషాలు ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. అందుకే అమరావతి శైవ భక్తికి ఒక పవిత్ర క్షేత్రం, బౌద్ధ చరిత్రకు ఒక ముఖ్యమైన కేంద్రం. తెలుగు నేల చరిత్రకు ఒక జీవన సాక్ష్యంగా అమరేశ్వర స్వామి లింగం కూడా మనకి ఆవిర్భవించింది. ఎందుకు దర్శించాలి? అమరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు ఎందుకు వస్తారు? ఇప్పుడు మనము చూద్దాం. శివుని దర్శనం కోసం పంచరామ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి, కృష్ణానది తీరంలోని పవిత్ర వాతావరణాన్ని అనుభవించడానికి, ప్రాచీన చరిత్రను తెలుసుకోవడానికి, అలాగే తమ కుటుంబ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించడానికి. భక్తి అనేది మనసుకు సంబంధించినది కాబట్టి ఆలయ దర్శనం ద్వారా కలిగే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతి ఒక్కరూ కూడా తమ అనుభవంతోనే తెలుసుకోవాలి. అమరావతి ఒక పేరు కాదు, ఒక చరిత్ర, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఒక సాంస్కృతిక వారసత్వం. కృష్ణానది ఒడ్డున వెలిసిన శ్రీ అమరేశ్వర స్వామి పంచరామాలలో ఒక మహిమాన్విత క్షేత్రంగా దశాబ్దాలుగా భక్తుల ఆరాధనను అందుకుంటున్నారు. పురాణాల్లో చెప్పబడిన విశ్వాసాలు ఒకవైపు, చారిత్రక ఆధారాలు మరోవైపు. ఈ రెండింటి సమ్మేళనమే అమరావతి ప్రత్యేకత. ఇంత పవిత్రమైన క్షేత్రాన్ని మీరెప్పుడైనా అమరావతి వెళ్ళినప్పుడు కృష్ణానది తీరాన్ని దర్శించండి. అలాగే అమరేశ్వర స్వామిని భక్తితో దర్శించండి. ఈ పవిత్ర క్షేత్ర చరిత్రను తెలుసుకోండి. అమరావతి నేలలో దాగి ఉన్న వేల సంవత్సరాల కథను అనుభూతి చెందండి. హరహర మహాదేవ, ఓం నమ శివాయ. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇలాంటి ఆధ్యాత్మిక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే లలిత టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పంచరామాలలో ఒకటిగా ఉన్న అమరేశ్వర స్వామి లింగం గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి. ఓం నమ శివాయ.